సైక్ సిద్ధార్థ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సైక్ సిద్ధార్థ్ రివ్యూ విషయానికి వస్తే, రిలీజ్కి ముందు హీరో చేసిన ప్రమోషన్స్, హీరో కాన్ఫిడెన్స్, ట్రైలర్ కట్ ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెంచాయని చెప్పాలి. ట్రైలర్ కట్ నాకైతే బాగా నచ్చింది. సో January 1st మంచి మూవీతో స్టార్ట్ అయిందని చెప్పాలి. ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే అమాంతం పెరిగిపోయి, ఇంకా ఈ సైక సిద్ధార్థ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే బాగా నచ్చింది. ఇంకా కథ విషయానికి వస్తే, ఒక కంపెనీ వాళ్ళు అన్ని కోల్పోయిన సిద్ధార్థ రెడ్డి అలియాస్ నందు ఆ తర్వాత ఏమైంది, అంటే పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఏమైంది అనేది కథ అయితే పెద్ద ఏం లేదు. స్టోరీ లైన్, క్యారెక్టరైజేషన్ మీద వెళ్తూ ఉంటుంది. స్టోరీ లైన్ సింపుల్గా ఉన్న ప్రెజెంటేషన్ అయితే చాలా బాగుంది. నా క్లైమాక్స్ అయితే నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ మెసేజ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇన్ డెప్త్ రివ్యూ గురించి చెప్పాలంటే, ఒక కంపెనీ వాళ్ళు అన్ని కోల్పోయిన సిద్ధార్థ రెడ్డి అలియాస్ నందు ఆ తర్వాత ఏమైంది, అంటే పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఏమైంది అనేది కథ అయితే పెద్ద ఏం లేదు. స్టోరీ లైన్, క్యారెక్టరైజేషన్ మీద వెళ్తూ ఉంటుంది. స్టోరీ లైన్ సింపుల్గా ఉన్న ప్రెజెంటేషన్ అయితే చాలా బాగుంది. నా క్లైమాక్స్ అయితే నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ మెసేజ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇన్ డెప్త్ రివ్యూ గురించి చెప్పాలంటే, దండారో మూవీలో కూడా చేసిన నందు పర్ఫార్మెన్స్ అయితే నాకు బాగా నచ్చింది. సైక్ సిద్ధార్థ మీద ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయి, ఆ ఎక్స్పెక్టేషన్తోనే సినిమాకి అయితే వెళ్ళి కూర్చున్నా. నేను థియేటర్లో సీట్ బాగాలేదు, సీట్లో కూర్చోబెట్టింది లాస్ట్ వరకు. ఆ ప్రజెంటేషన్ గానే ఉండే. మైనస్ అనిపించింది ఏంటంటే, కొంచెం స్లోగా వెళ్తుంది, అదే మైనస్. అలాగే మనకి వీటికి ఏదో షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీల్ కూడా వస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ఓకే, బాగానే ఉంది మూవీ. చెట్కి ఆ ప్రమోషన్స్కి ఆ ప్రజెంటేషన్ అంతా ఓకే, ఆల్ గుడ్. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్ళినప్పటికీ సెకండ్ హాఫ్ అయితే సాటిస్ఫై చేసే విధంగానే ఉంది. అండ్ ఆ క్లైమాక్స్ మెసేజ్, హీరో డెడికేషన్ అంతా స్క్రీన్ మీద క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే, ధూమ్ తక్కువ సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. మిగతా సాంగ్స్ అయితే అంత ఏమనిపించలేదు, ఓకేగానే ఉన్నాయి. సాంగ్స్ ఆల్సో యావరేజ్. తక్కువ సాంగ్ అయితే నాకు గుర్తుంది, ఆల్సో ఓకే. దట్స్ రివ్యూ గైస్. ఓవరాల్గా మూవీ అయితే నాకైతే ఓకే, బాగా అనిపించింది. మినిమం ఎక్స్పెక్టేషన్తో చూడడం వల్ల ఓకే. సో దట్స్ రివ్యూ గైస్. దీనికి మన రేటింగ్ వచ్చి 3/5. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించదో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టైం మూవీ రివ్యూ కావాలో కామెంట్ చేయండి.